నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను రాజేశ్వరి ముందు వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు పదే పదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అవి నిజాలు కావని అన్నారు మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం చంద్రబాబు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు తిరుమలను అపవిత్రం చేసిందే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చేసే తప్పని 100 సార్లు చెప్తున్నాను పదే పదే ఆ అబద్ధాలనే మళ్ళా తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరొచ్చు విచారాన్ని వ్యక్తం చేయొచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడం ఏంటి గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళ జీవితాంతం అయ్యే చేశారు ఇప్పుడు అది చేస్తున్నారు అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మ నుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని శభాష్ అని నేను కూడా చెప్పాలి చెప్తే నేను మంచోడిని నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదని చెప్పి నా మీద కోపం ఏపీలో 3 రోజులుగా జగన్ తిరుమల టూర్ వివాదం రాజకీయ రచ్చరేపింది ఆందోళనల నడుమ ఆ పర్యటన కాస్త రద్దయింది అయితే తనను డిక్లరేషన్ అడగటంపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు మొదటిసారి వెళ్లినప్పుడు అడగని డిక్లరేషన్లు 10 సార్లు వెళ్లాక ఎందుకు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు తన తప్పు బయటపడుతుందని చంద్రబాబు డిక్లరేషన్ వివాదం తీసుకొచ్చారని ఆరోపించారు దీంతో జగన్ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు డిక్లరేషన్ ఇవ్వలేక తమపై నెపం మోపడం ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని మతాలను గౌరవించడం అంటే ఆచారాలు పాటించడం అంటూ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతా ఉన్న నేపథ్యంలో అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే నిజంగా ఆశ్చర్యం కాదా జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈ రోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను ఇది కరెక్ట్ కాదు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ను పాటించండి మీరు వెళ్ళి రండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం పెట్టి కూడా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క సమస్య అది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాం అలాంటివి చెప్తే దళితులు రానిరా దళితులు రాని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు దళితులు రాని ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి అంటే మీరు పోకుండా మీరు పోవడానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ ఇష్టం లేకపోతే పోవద్దండి ఇష్టం ఉంటే వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి నన్ను మీరు అడగడానికంటే నేను అడగడం లేదు తిరుమల దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వమంటే కుల ప్రస్తావనలు ఎందుకు అంటూ మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు డిక్లరేషన్ ఇవ్వలేక పర్యటన రద్దు చేసుకుని అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు జగన్ ను తిరుమల వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేదని వెళ్లాలి అనుకుంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలని తెలిపారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్పారు మళ్ళా కింద ఇంకో స్క్రోలింగ్ వస్తుంది నేను 5 సార్లు తిరుమలకు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చినా అని ముఖ్యమంత్రికి ఇస్తేవి ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలు వస్తేవి ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఏమొచ్చింది ఈరోజు ప్రసాదం విషయంలో లడ్డూ విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పినప్పుడు 28వ తారీఖు రోజు మీరు తిరుపతి వస్తా అన్నారు రండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదు కదా
వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని. రఘునందన్ రావు అడగలే. హిందూ బంధువులంతా, హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పెద్దలందరూ, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు అందరికీ వర్తిస్తుంది. గుడికి వచ్చేటోళ్ళని కాగితం సంతకం పెట్టమంటారా? మేము ఎవరిని అడగలేదే. రోజు దళితులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా తిరుమలకి. లేని కులం పంచాయతీ ఎందుకు తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుడికి వస్తే ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని, ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులో, పాస్టర్లో, లేకపోతే విదేశాలకి వచ్చి ఆయన పైసల పంచాయితో ఏదైనా ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన బంద్ చేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా అంటున్నారు. రాండి, కిందనే అల్పిరికాన్నే ఇస్తాం, సంతకం పెట్టి పోండి అంతే. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై మాజీ టీటీడీ చైర్మన్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని, అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని పిటిషన్లో వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి పిటిషన్పై అక్టోబర్ 4న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా అల్లాడుతూ ఉంటే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కనీసం అది గుర్తు రావటం లేదా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు శాంతి హోమాలు, పవన్ ప్రాయశ్చిత్త దీక్ష, అటు వైసీపీ అధినేత జగన్ ప్రక్షాళన పూజలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఆమె ఒకరి మీద ఒకరు పోటీపడి నీచమైన మత రాజకీయాలకు తెరలేపారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. మత ఘర్షణలు క్రియేట్ చేయాలనే హిడెన్ ఎజెండా ఏమైనా పెట్టుకున్నారా అంటూ ఆమె ఘాటుగానే ప్రశ్నించారు. మన రాష్ట్రం ఇంత డెవలప్మెంట్కు నోచుకోకుండా 10 సంవత్సరాలుగా అల్లాడిపోతుంటే మన ప్రజాప్రతినిధులకు ఆ విషయం కనీసం గుర్తన్నా ఉందా? ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? ప్రజాప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది? చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట. ఒకరి మీద ఒకరు పోటీపడి మరి నీచమైన మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు. ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు, ముస్లింలు చర్చిల మీద, మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా? మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది? ఇక్కడ ఒక అన్యాయం జరిగితే తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రేపటి నుంచి విచారణ జరపనుంది సిట్. లడ్డూ ప్రసాదంలో కల్తీపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయగా రేపటి నుంచి 3 రోజుల పాటు సిట్ బృందం తిరుమలలో పర్యటించనుంది. అలిపిరిలో నమోదైన కేసు వివరాలను సేకరించి విచారణ ప్రారంభించనున్నారు సిట్ అధికారులు. లడ్డూ తయారీ, ముడిసరుకుల కేంద్రం, దిగువన ఉన్న టెస్టింగ్ ల్యాబ్లను పరిశీలించి లడ్డూ తయారీదారులతో భేటీ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య 6 కీలకమైన ఒప్పందాలు చేసుకున్నట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏనుగుల సంచారంపైన వీరు చర్చించారు. ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మావటి, కావటీలకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి వారిలో సామర్థ్యాన్ని పెంచామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో ఏనుగుల బీభత్సాన్ని అరికట్టేందుకు దసరా తర్వాత కుంకి ఏనుగులు పంపించేందుకు కర్ణాటక అంగీకరించినట్టుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో ఏ 2 రాష్ట్రాల మధ్య జరగలేదన్నారు. శ్రీకాకుళం, మన్యం జిల్లా, చిత్తూరు జిల్లాల్లో అధికంగా ఏనుగుల దాడులు చేస్తూ మనుషుల ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతోందని తెలిపారు. కుంకి ఏనుగుల కారణంగా దాడులను అరికట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఏపీ, కర్ణాటక సంయుక్తంగా అరికట్టేందుకు ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూలకు సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు, అధికారులకు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే ధన్యవాదాలు తెలిపారు. మధ్య అటవీ శాఖకు సంబంధించి ఇలాంటి ఎంఓయూలు ఎప్పుడు జరగలేదు. పొరుగు రాష్ట్రాల మధ్య ఇంటర్ డిపెండెన్స్ ఉండాలి,
పరస్పర సహకారం ఉండాలి, దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ రోజున సమస్యలన్నీ మేము దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఈ ఏనుగులు మొత్తం మన ఒకవైపు మన తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. అది ఒకసారి తమిళనాడులో ఉన్న ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తే మనకున్నది కంటే కూడా వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ. ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, మీ అందరికీ తెలుసు మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి అక్కడ ఏనుగులు. విశాఖ స్టీల్ కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ స్టీల్ మనుగడ సాగించేందుకు కేంద్ర పరిశీలనలో ప్రతిపాదనలున్నాయి. సుమారు 35,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ కు జవసత్వాలు ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. విశాఖ స్టీల్ గా పిలిచే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ను మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్ లో విలీనం చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ కు చెందిన భూమిలో కొంత భూమిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ ఖనిజాభివృద్ది సంస్థకు అమ్మటం, విశాఖ స్టీల్ కున్న బ్యాంకుల రుణాలను చెల్లింపు చేయటం మరో ప్రతిపాదనగా ఉంది. సుమారు 2,000 ఎకరాలను ఎన్ఎండీసీకి అమ్మేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ ఒక పెల్లెట్ ప్లాంట్ ను నెలకొల్పే ఆలోచన చేస్తున్నారు. ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఎంసీ నిబంధనలు, ఇసుక తవ్వకాల్లో భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ప్రభుత్వం వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ అంశంపై నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా వెంకటరెడ్డి అబ్స్కాండ్ అయ్యారు. దీంతో ఆయనపైన ఈ నెల 11న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తూ ఉండగా నేడు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా అక్టోబర్ 10 వరకు కోర్టు రిమాండ్ విధించింది. మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక ప్రాంతాలుగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కోసం ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తామన్నారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్దరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది పరిధిలోని నిర్మాణాలకు మార్కింగ్ చేసే ప్రక్రియను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఇళ్లను కూల్చివేసే ముందు బాధితులకు ఏమిస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేసిన తర్వాతే ఇళ్ల కూల్చివేతలపై సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. జనాలు ఏమంటున్నారంటే, మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇవాళ ఈ మూసీ సుందరీకరణ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే గతంలో, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దాదాపు 50 years 60 years నుంచి అక్కడ జనాలు ఉంటున్నారు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా జనాలు ఏమంటున్నారంటే, ఫస్ట్ పలగొట్టే ముందు మేము ఇక్కడ వెళ్ళాలి. హైడ్రా కూల్చివేతలపై మరోసారి ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాము నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చేస్తోంది అంటూ విమర్శించారు. తమది నిర్మాణం, వారిది విధ్వంసమని అన్నారు. లక్షల నిర్మాణాలు తమవి, లక్షల కూల్చివేతలు వారివని, మూసీ నది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ 1,00,000 బెడ్రూమ్ ఇళ్లు, కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనటానికి మరో సాక్ష్యం ఇదే అని కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టామని ప్రచారం చేశారని, మరి ఈ 1,00,000 ఇళ్లు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయంటూ ఆరోపించారు ఆయన. అధికారులు చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లెక్కలు చూసి కాంగ్రెస్ నేతలకు మతిపోయిందన్నారు. కేసీఆర్ నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మింగుడు పట్టలేదన్నారు. ఇక కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిజం, కేటాయింపులు కూడా నిజమే అన్నారు కేటీఆర్. మూసీ పరివాహక ప్రాంత వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఇబ్బంది కలుగుతోందని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ను తాము టచ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. 10,000 డబుల్ బెడ్రూమ్లు అంటూ అప్పటి మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారని, తామేమీ కొత్తగా తీసుకురావటం లేదని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతల మాటలను మూసీ పరివాహక ప్రాంత ప్రజలు నమ్మొద్దని కోరారు. ఇళ్లను కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామంటూ భరోసా ఇచ్చారు. బఫర్ జోన్ గానీ ఎఫ్టీఎల్ గానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లే. దయచేసి ప్రజలు
రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవయనంగా మీకు ఏదైనా హక్కుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అంశం మీద తప్పకుండా మీరు దాన్ని పొందాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మా బాధ్యత మూసి పునరావాసం ద్వారా పొందుతున్నటువంటి ఎవరైతే బెడ్ మీద ప్రభుత్వ స్థలాలవి మూసి ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతం దాని ద్వారా హైదరాబాద్ పాత నగరం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్స్ హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతోందన్నారు. అవినీతిలో కాంగ్రెస్ గత కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయారని ఆరోపించారు. ఇక హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా జిల్లాకు విస్తరిస్తున్నారని, దీనికి ఒక పద్ధతి ప్రాతిపదిక ఉండదా అంటూ ప్రశ్నించారు ఆమె. పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమనే ఈ హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్ అంతా బెంబేలెచ్చిచ్చేసాడు. హైదరాబాద్కి ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది. హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరైనా కొత్తగా అంటే ఏం జరుగుతుందో ఏందో ఉన్న భవనాలు ఉంటాయా పోతాయనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ మూసీలో భాగంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు అధికారులు ఎవ్వరూ తమ కాలనీలోకి రావద్దు అంటూ స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చైతన్యపురి డివిజన్ గణేష్ నగర్ లో అధికారులను స్థానికులు అడ్డుకోవడం అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. తమ ఇంటికి మార్కు చేయొద్దు అంటూ ఓ స్థానికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. ఇళ్లని మార్కింగ్ చేసిన ప్రాంతంలో స్థానికులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలాడుతున్నారని, ఇచ్చిన హామీలు గాలికొదిలేసి కింది స్థాయి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉందని ఈటెల విమర్శించారు. పేదల కన్నీటితో ఆడుకుంటే తగిన బుద్ధి చెబుతామంటూ ఈటెల హెచ్చరించారు. అధికారుల్ని పోలీసులని కోరుతున్నా, మీరు పిచ్చిగా మా ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి దొంగల్లాగా వచ్చేటువంటి రెవెన్యూ అధికారులను సహకరిస్తా అంటే మాత్రం మంచిది కాదు. మీరు అర్థం చేసుకోమని చెప్పు. మేము చట్టం మీద నమ్మకం ఉన్న వాళ్ళం, బాధ్యత కలిగిన పౌరులుగా మేము చెప్తా ఉన్నాం. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు అని ఉంటే మాతో మాట్లాడండి, మీ ఆఫీసులో పిలవండి, మా కార్పొరేట్లో వస్తాం. ప్రతి కాలనీలో పాలక మండలి ఉంటాయి. ఇటీవల అమీన్పూర్ లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రాకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కోర్టు కేసులో ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ కు నోటీసులు పంపించిన హైకోర్టు వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా హాజరు కావాలని తెలిపింది. భవనం కూల్చివేతపై సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎనలేని సేవలందించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ కోసం తపించిన బాపూజీ అడుగుజాడల్లో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గాంధీభవన్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. దసరా పండుగలోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి డెడ్లైన్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో రుణమాఫీ కోసం అన్నదాతలు చేపట్టిన దీక్షలో పాల్గొన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే వరకు సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనివ్వనన్నారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. దసరాలోపు రుణమాఫీ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు ఆయన. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలకు మాయమాటలు చెప్పారన్నారు. 7,500 రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఆయన మాటలు, ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతుంది నాకు. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. రైతు బంధు ఎగబెట్టిండు,
4000 పింఛన్ ఎగబెట్టిండు, అక్క చెల్లెలకు 2500 ఎగబెట్టిండు, బోనస్ ఎగబెట్టిండు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా రేపు హైదరాబాద్ పర్యటనకు రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం ఖైరతాబాద్ లో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం, మెంబర్షిప్ డ్రైవ్ పైన నేతలకు దిశానిర్దేశం చేస్తారు జేపీ నడ్డా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి పొంగులేటి వ్యాపార సంస్థలే టార్గెట్ గా సోదాలు చేపట్టారు. ఆయన అనుచరుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు 16 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. హిమాయత్ నగర్, ఫామ్ హౌస్, జూబ్లీహిల్స్ లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇక ఎన్నికల సమయంలోనూ పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పై ఈడీ దాడులపైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజకీయంగా ఎదుగుతున్న వారిపైన ఈడీతో దాడులు చేయడం బీజేపీకి ఆనవాయితీగా వస్తోంది అంటూ ఆయన ఆరోపించారు. 2014 నుంచి ఈడీ జరిపిన దాడుల్లో 90% పైగా ప్రతిపక్షాలపైన జరిగినవే అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీ, సీబీఐని రాజకీయంగా ఉపయోగించుకుంటోంది అంటూ మండిపడ్డారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రక్రియ ఎమ్మెల్సీ కవితకు బెయిల్తోనే ప్రారంభమైందని అన్నారాయన. ఇక పొంగులేటిపై ఈడీ దాడులు కూడా బీజేపీపై బీఆర్ఎస్ ఒత్తిడి వల్లనే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాజకీయంలో ఎవరు ఎదుగుతుంటే వారి మీద ఇలాంటి దాడులు జరపడం అనేది బీజేపీ పార్టీకి ఆనవాయితీగా మారింది. 2014 నుంచి మీరు లెక్కలు తీసుకుంటే 10 ఏళ్లుగా జరిగిన ఈడీ, సిబిఐ దాడుల్లో మీరు గణాంకాలకు వెళ్తే 96% పైగా దాడులు ప్రతిపక్షాల మీద జరిగినాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందించారు. బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే ఈడీతో దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులను భయపెట్టడానికి, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర. సిబిఐ, ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను, మంత్రులను, దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలో కీలక అంశాలు వెలుగు చూశాయి. మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడి చేశారు అనేది అబద్దమని పేర్కొన్నారు. తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చారని తెలిపారు. తనని పెళ్లి చేసుకోవాలని మానసికంగా హింసించేదని అన్నారు జానీ మాస్టర్. ఎన్నోసార్లు ఆమె తనను బెదిరించిందని పోలీసులకు వెల్లడించారు. విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకువెళ్లారని, సుకుమార్ మాట్లాడాక కూడా ఆమెలో మార్పు రాలేదన్నారు. తనపై కావాలనే వెనకుండి కుట్ర చేశారన్నారు. తన ఎదుగుదలను ఓర్వలేక కుట్ర చేశారంటూ జానీ మాస్టర్ విచారణలో వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎన్డీఏ ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఈ విషయం ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడే స్పష్టం చేశామని తెలిపారు. తామిస్తామని మాటిచ్చిన విషయాన్నే మేనిఫెస్టోలో చేర్చి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు ఆయన. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్ర హోదా కల్పించే అధికారం ఉండదని గుర్తు చేశారు. రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 10 సెంటీమీటర్లు, విశాఖలో 9, టెక్కెలలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చుక్కల్ని తాకుతున్న పసిడి ధరలు ఇవాళ కొద్దిగా దిగొచ్చాయి. ఎంసీఎక్స్ లో క్రితం ముగింపుతో పోల్చుకుంటే గనక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 220 రూపాయల వరకు తగ్గి 75,063 రూపాయలు పలుకుతోంది. ఇక డాలర్ బలపడటం, స్టాక్ మార్కెట్లు నిలకడగా కొనసాగుతూ ఉండటంతో బంగారం కొనుగోళ్లు కాస్త మందగించాయి. అమెరికా ద్రవ్యోల్బణ డేటా వివరాలు తదుపరి బంగారం ధరను నిర్దేశించబోతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ద అలజడి, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతల నడుమ బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగుతాయని బులియన్ నిపుణులు, ట్రేడర్స్ చెబుతున్నారు. ఏదేమైనా కొండెక్కిన పసిడి ధరలు కొద్దిగా దిగివస్తేనే బంగారం కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం నిలకడగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ఏకంగా 98,000 రూపాయలు పలికింది.
వరుసగా 7వ సెషన్లో లాభాలతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్ల దూకుడుకు శుక్రవారం బ్రేక్ పడింది. ఆల్ టైమ్ హైలతో సరికొత్త శిబిరాలకు చేరిన బీఎస్సీ సెన్సెక్స్ నిఫ్టీ అమ్మకాల వెల్లువతో నష్టాల బాట పట్టాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ లో అమ్మకాల వెల్లువతో ప్రధాన ఇండెక్స్లన్నీ పతనమయ్యాయి. పలు షేర్లు రికార్డు గరిష్టాలను చేరడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపించారు. మొత్తం మీద సెన్సెక్స్ 264 పాయింట్ల నష్టంతో 85,571 పాయింట్ల వద్ద క్లోజ్ అవగా, అటు నిఫ్టీ 37 పాయింట్ల పతనంతో 26,178 పాయింట్ల వద్ద ముగిసింది. సన్ ఫార్మా, టైటాన్, ఆర్ఐఎల్, ఎన్టీపీసీ లాభపడగా పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటాక్ మహీంద్ర బ్యాంక్, ఎల్ఎన్టీ షేర్లు నష్టాలు బాటపట్టాయి. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.